కొత్త పథకాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్. రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 26 నుంచి రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రులు. భూభారతి చట్టాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ ఆలోచిస్తోందన్నారు మంత్రులు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్. జనవరి 26 నుంచి అమలు చేయనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వీటిపైనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సెక్రటేరియట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో పాటు మిగులు విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాలమూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు భట్టి. జనవరి 26 నుంచి అర్హులైన ప్రతి రైతుకు 12,000 రైతు భరోసాగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించారు డిప్యూటీ సీఎం. 2 విద్యుత్ ఉపకేంద్రాలను ప్రారంభించారు. అలాగే మరో 7 విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు భట్టి. భూభారతి చట్టానికి ఆమోదం తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీంతో వీలైనంత త్వరలో చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్కు అందజేశారు. ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను అందించాలనే లక్ష్యంతో భూభారతి చట్టం తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంస్థ రూపొందించిన మీ టికెట్ యాప్ను లాంచ్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిట చేరవేస్తున్నామని తెలిపారు ఐటీ మంత్రి. అన్ని రకాల టికెట్ బుకింగ్స్ ను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించామని చెప్పారు. ఇలాంటి యాప్లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు మంత్రి సీతక్క. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్ ప్రతినిధులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరయ్యారు మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల అభివృద్ధికి అనేక చట్టాలు తెచ్చిందన్నారు. బీజేపీ గిరిజనుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు సీతక్క. గిరిజనుల మధ్య, ఆదివాసుల మధ్య ఎలాంటి డీవియేషన్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకునే కుట్రలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. వివిధ రాష్ట్రాల్లో ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పాలనలో, అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ పాలనలో 10 సంవత్సరాలను ఒక్క చట్టం అన్నా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చింది, ఒక పోడు భూముల చట్టం తెచ్చింది, ఒక ఐటీడీఎల్ తీసుకొచ్చింది, రిజర్వేషన్స్, మరి భారత రాజ్యాంగం, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టూరిజం కోర్సులు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా టూరిజం పాలసీ తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ హోటల్ మ్యారియట్లో జరిగిన సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ 2024 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్నారు మంత్రి. హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఎంటైర్ వరల్డ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అంశము. దీనికి నో ఎండ్ ఫర్ ది సబ్జెక్ట్. 16న కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి 83వ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్లో సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల బాలికల హాస్టళ్లలో అధికారుల తనిఖీలపై ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్. రాష్ట్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లను ప్రత్యేకంగా ఆల్ ఇండియా సర్వీసుల మహిళా అధికారులు తనిఖీలు చేసి రాత్రి బస చేస్తారన్నారు సీఎస్. విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ఇటీవల పెంచిన డైట్ ఛార్జీల ప్రకారం బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 లోపు తొలిదశ తనిఖీలు పూర్తి చేస్తామన్నారు. తొలిదశ ఫీడ్బ్యాక్ ను బట్టి చర్యలు చేపడతామన్నారు సీఎస్.